కొంతమంది వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు ఫ్యాన్సీ నెంబర్ లేదా వారికి కలిసి వచ్చే నెంబర్ కోసం చూస్తారు. అయితే రవాణా శాఖ కూడా కావాల్సిన నెంబర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే కోరుకున్న నెంబర్ కావాలంటే అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా రవాణా శాఖ ఫ్యాన్సీ నెంబర్లకు వేలం పాట నిర్వహిస్తుంది. ఎవరు ఎక్కువ పాడుకుంటే వారికే నెంబర్ కేటాయిస్తుందన్న విషయంపై మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫేస్ టు ఫేస్. ఎవరైనా వాహనం తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నంబర్ ప్లేట్ గురించి ఆలోచిస్తారు. కొందరు వాళ్ళకి కలిసి వచ్చేటువంటి నంబర్స్ కోసం చూస్తే, కొందరు ఫ్యాన్సీ నెంబర్ ఉండాలని చూస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో అనేక సందర్భాలలో మనం ఆర్టీఓ ఆఫీస్ కన్సల్ట్ చేస్తూ ఉంటాము. సో మనకి ఇష్టమైనటువంటి నెంబర్ కావచ్చు, లేదా ఫ్యాన్సీ నెంబర్, లక్కీ నెంబర్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో చాలా వరకు ఒక నెంబర్కి పోటీ ఉన్నప్పుడు ఆర్టీఓ వాళ్ళు కూడా దానికి వేలం నిర్వహిస్తారు. ఆన్లైన్ వేలాలను కూడా నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వేలం నిర్వహించినప్పుడు దాదాపు వేలల్లో కూడా ఈ వేలం పోతూ ఉంటుంది. బట్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒక నంబర్కి దాదాపు లక్షల మొత్తంలో కూడా చెల్లింపులు జరిగిన ఘటన నిన్న హైదరాబాద్లో చోటు చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆర్టీఐకి సంబంధించినటువంటి జేటీసీ గారు మనతో మాట్లాడేందుకున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, నిన్న ఆల్మోస్ట్ మీరు ఎప్పటికి నిర్వహించేటువంటి ఈ ఆన్లైన్లో ఏదైతే వేలానికి సంబంధించి హైయెస్ట్ అమౌంట్ అనుకుంటారు రాష్ట్రంలో, సో ఎంత అయింది ఇప్పుడు? నిన్న మనకి 9999 ఆన్లైన్ నెంబర్స్ కోసం సోనీ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ వారు 25,02,000 రూపీస్ వాళ్ళు బిడ్ చేశారు. అంటే 50,000 రూపీస్ ఇనిషియల్ ఫీజు అనమాట. సో మొత్తం ఇనిషియల్ ఫీజు 11 అప్లికేషన్స్ వచ్చాయి. దానికి 11 అప్లికేషన్స్ వస్తే అతను హైయెస్ట్ బిడ్ అమౌంట్ 25,02 రూపీస్ వేశారు. సో 25,50,002 రూపీస్ వచ్చింది ఆ నెంబర్కి. ఇది ఇంతవరకు రాష్ట్ర రవాణా శాఖలో రికార్డు హైయెస్ట్ అమౌంట్. గతంలో వేరే కంపెనీ వాళ్ళు వేరే నెంబర్ ఆన్లైన్స్ కోసం 21 lakhs అప్పుడు బిడ్ చేశారు. ఇది 25 lakhs, ఈసారి 25,50,000 రూపీస్ ఈసారి హైయెస్ట్ వచ్చింది. సో ఆల్మోస్ట్ మనం మొన్నటి వరకు టీఎస్గా ఉన్నది, టీఎస్ కాస్త ఇప్పుడు టీజీగా మారినాక తొలిసారిగా ఇంత హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు సార్ మనం. టీజీ మారిన తర్వాత తొలిసారి హైయెస్ట్ ఇదే అమౌంట్. 9999 రావడం కూడా ఇదే ఫస్ట్. దాంతో ఇది ఫస్ట్ అమౌంట్, హైయెస్ట్ అమౌంట్ టీజీ వచ్చిన తర్వాత. బేసిక్గా కూడా ఫ్యాన్సీ నెంబర్స్ కావచ్చు, లక్కీ నెంబర్స్ కోసం చాలామంది కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని కూడా కన్సల్ట్ చేస్తూ ఉంటారు నెంబర్స్ కోసం. సో ఆన్లైన్లో మీరు వేలాలు వేసినప్పుడు చాలామంది కాంపిటీషన్కి వస్తూ ఉంటారు. సో నిన్న ఎంత ఆల్మోస్ట్ 11, 12 ఎంత వచ్చింది సార్? నిన్న మనకి ఈ నెంబర్స్ కోసం 5, 6, 9 ఈ నెంబర్స్ అన్నీ కలిపితే నిన్న ఒక్కరోజే మనకు ఆర్టీఐ ఖైరతాబాద్లో 43 లక్షలు మనకు ఆదాయం వచ్చింది ఈ టోటల్ బిడ్ అమౌంట్స్ వల్ల. సిమిలర్గా అట్లాగే సికింద్రాబాద్, మలక్పేట, బండ్లగూడ, తర్వాత మనకి ఈ 4 ఆఫీసులు, మెహదీపట్నం 4 ఆఫీసుల్లో కూడా ఈ ముఖ్యంగా ఆన్లైన్స్ 1, 9, 99 వచ్చినప్పుడు మనకు హైయెస్ట్ అమౌంట్స్ వస్తాయి అక్కడ కూడా. దీంతోపాటు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడ్చల్ జిహెచ్ఎంసీ ఏరియాలో అక్కడ కూడా ఈ నెంబర్స్కు ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ముఖ్యంగా అందరూ తమ బర్త్డే అని, లేకపోతే వాళ్ళకి రైజింగ్ నెంబర్ అని, ఫ్యాన్సీ నెంబర్ అని, లేకపోతే సమ్ 00, 44, 55 ఇట్లా 3636 టోటల్ 9లు, ఇంక్రీజింగ్లు 2345, 3456 ఇలాంటివన్నీ కూడా అందరికీ ఒక్కో రకంగా ఒక ఫ్యాన్సీ ఉంటుంది. కొంతమందికి ఏమో పాత నెంబర్ ఉన్నప్పుడే వాళ్ళు బాగా కలిసి వచ్చిందని, సపోజ్ 6639 ఒక నెంబర్ ఉంది ఒక కాల్కి. సో నెక్స్ట్ టైం కూడా అదే నెంబరు అంటే బాగా కలిసి వచ్చితే ఆ నెంబరు మాకు అదృష్టం కలిసి వచ్చింది అలా నెంబర్స్ తీసుకుంటుంటారు. సేమ్ నెంబర్, ఒకటే కార్ నెంబరు, ఇంకా వాళ్ళని ప్రతి కారు కూడా ప్రతి వెహికల్ కూడా తీసుకుంటుంటారు. సో అట్లా రకరకాలుగా మైండ్ సెట్స్ ఉంటాయి. సో బేసిక్గా మనం చూస్తాం అంటే సెలబ్రిటీస్ కావచ్చు, లేదంటే వివిఐపి, పొలిటీషియన్స్ ఇట్లాంటి వల్ల ఎక్కువ ఈ నెంబర్స్ వాడుతూ ఉంటారు. సో మరి ఇంత కాంపిటీషన్ ఎట్లా చూస్తూ ఉంది రోడ్ రవాణా శాఖ? యాక్చువల్గా సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ కాకుండా కంపెనీస్, చాలామంది కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. సైమల్టేనియస్గా నార్మల్ పీపుల్ అందరూ కూడా తీసుకుంటారు చాలామంది. ఖైరతాబాద్ ఆఫీస్లో అయితే ఏ నెంబర్కైనా కంపల్సరీ మినిమం బిడ్ అమౌంట్ 2 వీలర్స్కి అయితే 2,000 రూపీసే. సో అడ్వాన్స్గా 1,000 నెంబర్స్ ముందు రిజర్వ్ చేసుకోవచ్చు ఆన్లైన్. సిమిలర్గా కార్లకు అయితే మినిమం 5,000 రూపీస్. సో చాలామంది నార్మల్ పీపుల్ కూడా ఏదో ఒక ఇంట్రెస్ట్తో, లైక్ బర్త్డే అని, లేకపోతే టోటల్ 5 అని, టోటల్ 9 అని, టోటల్ 4 అని, ఇలా రకరకాలుగా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటాయి. లేదా ఫ్యాన్సీగా చూడడానికి అందంగా కనబడుతుందని, సో ఇట్లా నంబర్స్ తీసుకుంటుంటారు. సో ఇప్పుడు మొత్తం ఓవరాల్గా మన రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారి అని చెప్పుకోవచ్చు సార్ ఇంత పెద్ద అమౌంట్ అనేది. అంటే ఈ 25 lakhs 9999కు డెఫినెట్గా 2 రాష్ట్రాల్లో కూడా, ఏపీ, తెలంగాణలో ఇంతవరకు ఇది హైయెస్ట్ అమౌంట్. సో మొత్తంగా రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా కూడా 9999 అనేటువంటి వాహనానికి పెద్ద మొత్తంలో దాదాపు 25 లక్షల వరకు కూడా నిన్న పేమెంట్ జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే కాంపిటీషన్ అనేది వారికి నచ్చినటువంటి నెంబర్ని ఎంచుకోవడంలో వాహనదారులు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. కామన్గా ఏదైనా స్పెషల్ డేస్ కావచ్చు, లేదా కంపెనీస్కి ఒక స్పెషల్ లక్కీ నెంబర్ అనేది ఉంటుంది కనుక ఖచ్చితంగా కూడా ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. తొలిసారిగా కూడా టీజీ ఏర్పడిన తర్వాత 9999 అనేటువంటి నెంబర్కి ఇంత పెద్ద రావడం అంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో ప్రణయ్, అమ్మ న్యూస్, హైదరాబాద్.